ఏయ్ మధు, విన్నావుగా? రాజశేఖర్ గారు కూడా నాకే ఓటు వేశారు. ఇక నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళ. అది కాదు రాజశేఖర్ గారు. వెళ్ళు. వెళతావా లేకపోతే మెడబట్టి గంటముంటావా? రాజశేఖర్ గారు, మీ నిర్ణయం కూడా అదేనా? ఆయన మౌనంగా ఉన్నారంటే అర్థం అదేగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆగమ్మ మధు. ఈ రాజశేఖర్ స్వయంగా పిలుస్తున్నాడమ్మా, నా ఇంటికి రా. అయ్యయ్యో రాజశేఖర్ గారు, అదేంటండి దాన్ని రమ్మంటున్నారు? అవును అన్సియ, ఆ రోజే తను చెప్పింది నా అంతటి నేను పిలిస్తే తప్ప రాను అని. కానీ తన తప్పు తెలుసుకొని ఈరోజు క్షమాపణ అడగడానికి వచ్చింది. అంటే నా కోసం తన పంతాన్ని వదులుకొని వచ్చింది. అలాంటి బిడ్డని క్షమించకపోతే ఆ దేవుడు నన్ను క్షమించాడు. అందుకే నువ్వు వెళ్ళమనేంత వరకు ఆగి నేను రమ్మని పిలిచాను. అంటే నన్ను క్షమించారా అండి? క్షమించే అంత తప్పు నువ్వేం చేశావమ్మా? నిజానికి ఆ రోజు నేను వెళ్ళమనలేదు, ఆవేశంలో నువ్వే వెళ్ళావు. ఆవేశం ఆకాశంలో మేఘం లాంటిదమ్మా, అది ఎక్కువసేపు నిలబడదు. అందుకే నువ్వు వెళ్తున్నప్పుడు మౌనంగా ఉన్నాను, అంతేగాని నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, రాదు. నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు, అభిమానిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. మీరిచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను. దగ్గరుండి మళ్ళీ పెళ్లి పనులన్నీ చూసుకుంటాను. మీరు ఊహించినంత గొప్పగా పెళ్లి జరిపిస్తానండి. నాకు తెలుసమ్మా, నువ్వు అన్నావు అంటే ఈ పెళ్లి అనుకున్న దానికంటే బాగా చేస్తావు అని. ఇక నుండి పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకో. ఎవరన్నా తోక జాడించారో నాకు చెప్పు, కత్తిరించి పాడేస్తాను. మీరుండమంటే మేమెందుకు అడ్డు చెప్తామండి? మధు ఏమన్నా పరాయి పిల్ల? స్వయాన నా కోడలు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటామండి. అలాగే చూసుకో, లేదంటే చూడ్డానికి నీ 2 కళ్ళు ఉండవు. అలాగే, మీ గురించి నాకు తెలీదా అండి? నేను జాగ్రత్తగా చూసుకుంటాను. జాగ్రత్త తల్లి, వస్తాను. అలాగేనండి. ఏంటే సినిమా చూస్తున్నారా? వెళ్ళండి. అది మేం వెళ్తాంలే గాని మీరు కొంచెం జాగ్రత్త అత్తయ్య గారు. ఎందుకో? తేడా వస్తే మీ బ్రతుకు బ్లాక్ సినిమాల్లో అమితాబ్ బచ్చన్ లా, సిరివెన్నెలలో హీరో లాగా అయిపోతారు. ఏంటత్తయ్య గారు? ఏంటత్తయ్య గారు, షాక్ అయ్యారా? పీడ వదిలిపోయింది అనుకున్న మధుమతి మళ్ళీ వచ్చిందేంటా అని బాధపడిపోతున్నారండి? నేను ముందే చెప్పాను కదండి, మీ నోటితో మీరే ఇది మళ్ళీ కాదు చేతు అని చెప్పిస్తానని. అది నెరవేరే వరకు మిమ్మల్ని వదలనండి. ఏడ్చావ్. నాతో నిజం చెప్పించాలంటే నీ తాతలు దిగి రావాలని నేను చెప్పాను. అంతేకాదు, నువ్వు చూస్తుండగానే నీ కళ్ళ ముందే ఆ రాజశేఖర్తో ఆస్తి రాయించుకుంటాను. ఆ తర్వాత అలా నీ మెడపట్టి బయట గెంటుతాను. అలా చేయకపోతే నా పేరు అనసూయే కాదు. చూద్దామండి, మీరు నన్ను గెంటుతారు, మీతో నిజం చెప్పించి రాజశేఖర్ గారితో గెంటిస్తాను. అతి త్వరలో తేలిపోతుంది. ఆల్ ద బెస్ట్. విష్ యు ది సేమ్ అండి. పంతం పంతం నీదా నాదా హై.
వెళ్ళిపోయిందిలే అనుకుంటే మళ్ళీ కొంపలకు తగలాడింది. ఇది ఇంట్లోనే ఉంటే మనకు ఆస్తి రాకుండా చేస్తుందే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేసి దీన్ని మంచాన పడేలా చేయాలి. అప్పుడు గాని దీనికి బుద్ధి రాదు. ఆహా. ఓ, ఓ. ఆ? అమ్మ మధు, మధు ఏం చేస్తున్నావు? ఆ, వస్తున్నాను అత్తయ్య గారు. అయ్యో అయ్యో ఏమైందమ్మా? అయ్యో ఏమైందమ్మా? ఎలా పడ్డావు? ఓసే లతా శిరీష, డాక్టర్ గారికి ఫోన్ చెయ్యండి. అయ్యో పాపం మధు కాలు జారి పడిందమ్మా. అయ్యో నడుం విరిగిందే. అలాగే అత్తయ్య గారు చేస్తున్నాను. అయ్యో అయ్యో కొంచెం ఓర్చుకోమ్మా. లే 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 లే. అయ్యో నువ్వే కదమ్మా పడిపోయావు. లే లే. అమ్మా, అయ్యో. అమ్మా, కాలు ఒకసారి పైకి లేపు. అయ్యో, నా వల్ల కావట్లేదు డాక్టర్ గారు. అయ్యో, కదిలిస్తే ప్రాణం పోయేంత నొప్పిగా ఉంది డాక్టర్ గారు. ప్రాబ్లం క్లియర్ గా అర్థమైంది. ఏమైంది డాక్టర్ గారు? కింద పడడం వల్ల నడుంకి బలమైన దెబ్బ తగిలింది. దాంతో కాలికి బ్లడ్ సర్క్యులేట్ అయ్యే నర్వ్ సిస్టమ్ బ్లాక్ అయింది. అయితే మీరు వైట్ చేయండి. నీ బొందే నీ బొంద. ఆవిడనింది బ్లాక్ అయింది రెడ్ అయిందని కాదే, బ్లాక్ అయింది అని. అంటే రక్తం సరఫరా ఆగిపోయింది అని. అంటే మధు లేచి నడవలేదా డాక్టర్? అవునండి. అయ్యో మధు, అయ్యో ఆ దేవుడు నీకెంత అన్యాయం చేశాడమ్మా. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం వచ్చిందమ్మా. నీ బతుకంత కొంటి బతుకైపోతుందని కళ్ళ కూడా అనుకోలేదమ్మా. చూడు ఇలా శవంలో పడుకొనున్నావు. నేను చూడలేనమ్మా, నేను చూడలేను. మరి అంత బాధపడిపోకుండా అత్తయ్య గారు. హార్ట్ అటాక్ వచ్చినా రావచ్చు, లేదంటే బీపీ పెరిగి కాలు చేయన పడిపోవచ్చు. నేనేమైపోయినా పర్వాలేదమ్మా. మాయదారి దేవుడు ఈ రోగం నాకిచ్చినా బాగుండేది. నీ బదులు నన్ను మంచాన పడేసిన బాగుండేది. పాపం గజ్జల గుర్రల్లా చెంగట్టు తిరిగేదానివి. ఇలా పేషెంట్లా పడుకొని ఉండటం చూస్తుంటే నా గుండె ఇలా ధరుక్కుపోతోందమ్మా. డోంట్ వరీ అండి, ఆమె కాలు శాశ్వతంగా పోలేదు. ఒక 4 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే తిరిగి మామూలు మనిషి అవుతుంది. అంటే 4 రోజులు రెస్ట్ తీసుకుంటే లేచి తిరుగుతుందా? కన్ఫామ్ గా లేచి తిరుగుతుంది మేడం. విన్నారుగా, 4 రోజుల్లో తిరిగి లేస్తానంట. వరుస పెట్టి వాయించేస్తాను. ఏంటది? గుడిలో గంటండి. టాబ్లెట్స్ రాసిచ్చాను, రోజుకు 2 పూటలా వాడండి. అలాగే డాక్టర్. మరి నా ఫీజు ఇస్తే? ఫీజా? ఏం ఫీజు? ఇంటికి వచ్చినందుకు, ట్రీట్మెంట్ చేసినందుకు.
ఈ ఇల్లు మాది కాదు, ఈ పేషెంట్ మాది కాదు. మరి నా ఫీజు ఎవరిస్తారు? మీకు ఫోన్ ఎవరు చేశారు? నేను. ఆ, అది ఇస్తుంది, మీరు తీసుకోండి. డాక్టర్ గారు, ఫోన్ చేసింది నేనే, కానీ ఆ ఫోన్ నాది కాదు, దీన్ని అడిగి తీసుకోండి. ఫోన్ నాదే అయినా కాల్ చేసింది నేను కాదు డాక్టర్ గారు, కాబట్టి దాన్ని అడిగి తీసుకోండి. అమ్మా తల్లి, ఇది మీ ఇల్లని తెలుసుంటే చచ్చినా వచ్చేదాన్ని కాదు. మీరు వద్దు, మీ ఫీజు వద్దు. నేను వస్తాను, తప్పుకోండి. అయ్యో డాక్టర్ ఉండండి, ఇదిగోండి మీ ఫీజ్. గాడ్ బ్లెస్ యూ తల్లి, బాయ్. చాలు చాలు చాలమ్మ తల్లి, చాలు. అసలే కాళ్ళు లేని దానివి, పడితే పళ్ళు ఏమని జాలిపోతాయి. బాయ్, ఉంటాను. అత్తయ్య గారు, ఛాలెంజ్ లో నన్ను గెలవలేక ఇలా నన్ను పడగొట్టి అడ్డదారిలో ఆస్తి రాయించుకోవాలని చూస్తారా? నేను మిమ్మల్ని అంత తేలిగ్గా వదలనండి. వీల్ చైర్లో అయినా వెంబడిస్తాను, మీ అంత చూస్తాను. అబ్బో, ఏ లతా శిరీష, ఓసారి ఇలా రండి. ఎక్కడికి వెళ్ళారే? ఏ లతా శిరీష, రండి. ఏంటత్తయ్య గారు? ఇదిగో మన మల్లిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారే. అబ్బాయి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ అట. చాలా బుద్ధిమంతుడట. పెట్టింది తింటాడట, చెప్పినట్టు వింటాడట. అబ్బాయి ఆదాయం కూడా బాగా ఉందంటే వచ్చే పెళ్లి వారిని మర్యాదలతో చంపేయాలి. చంపేయడానికి మర్యాదలు ఎందుకు అత్తయ్య గారు? ఒక కత్తి ఇవ్వండి, మేమే వేసేస్తాం. చంపడం అంటే అర్థం కత్తితో పొడవటం కాదే, మర్యాదలతో మెప్పించమని. అర్థమైంది అత్తయ్య గారు. మీ పేరుకి ఏ మాత్రం మచ్చ రాకుండా చూసుకునే పూచి మాది. అమ్మయ్యా. అవును, మర్యాదలంటే ఏం చేస్తారే? రాగానే కూల్ డ్రింక్స్ ఇస్తాం. పెళ్లి చూపులకు ముందు స్వీట్స్ హాట్స్ పెడతాం. పెళ్లి అయిపోయిన తర్వాత బిర్యానీతో భోజనం పెడతాం. అదే చెత్త, నాకు తినే కూడా చెయ్యండి. అయితే మీరు ముందు చావండి. మర్యాదలు చెయ్యండి, ఆస్తులు అమ్మే ప్లాన్లు చెప్పడం కాదే. వాళ్ళు రాగానే నీళ్ళు ఇవ్వండి, వెళ్ళేటప్పుడు ఓ చిన్న స్మైల్ ఇవ్వండి. అంతకు మించి ఏమన్నా పెట్టారో. ఇంత క్లారిటీగా చెప్పాక మేం మాత్రం ఎందుకు పెడతాం అత్తయ్య గారు? నీ పువ్వు. నమస్కారం, నమస్కారం. ఆపండి ఆపండి ఆపండి. నమస్కారం అనసూయ గారు. అవును, ఇంతకి పెళ్లి కొడుకు ఎక్కడండి? ఇడుగో రే, ఆ పెళ్లి కొడుకుని తీసుకురండిరా. పెళ్లి కొడుకుని చూపించమంటే ఈ గాడిదని చూపిస్తారేంటండి? తప్పు తప్పు. పెళ్లి కొడుకుని పట్టుకుని గాడిద అంటే పిల్లాడు ఫీల్ అవుతాడు. ఏంటంటే ఈ గాడిద పెళ్లి కొడుకా? అదిగో మళ్ళీ గాడిద అంటారు. వీడి పేరు కుజేష్ బాబు. కుజదోషంలో పుట్టాడని ఆ పేరు పెట్టాము. కుజేషా గాడిద గుడ్డేశా? నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నావురా? పెళ్లి కొడుకుని తెస్తానని చెప్పి గాడిదని తెస్తే కళ్ళు మూసుకుని చేసేస్తాననుకున్నావా? ఇంకొక 5 నిమిషాలు ఇక్కడ ఉంటే చెప్పు తీసుకొని కొడతాను. కుజేష్ బాబునా? కాదురా, నిన్ను. నా ముందే నా తండ్రిని అవమానిస్తావా? డాడీ, ఈ ఆంటీ నాకు నచ్చలేదు, పోదాం పదా. పెళ్లి చూపులకు పిలిచి ఇలా అవమానించడం న్యాయం కాదండి. నర్మయ్. మనిషికి గాడిదకి తేడా లేదురా, అడ్డగాడిద. అలా ఇంటి ముందుకొచ్చిన వాళ్ళని అగౌరవపరచడం తప్పండి. ఏంటి తప్పు? అసలు వీడు నాకేం చెప్పాడో తెలుసా? పెళ్లి కొడుకు నా కొడుకు లాంటి వాడు అని చెప్పాడు. అవును, ఆ కుజేష్ బాబుని తన సొంత బిడ్డలా పెంచుకొని ఉంటారు, అందుకే అలా చెప్పుంటారు. సరే, మరి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ అని ఎందుకు చెప్పాడు? అంటే ఎగుమతులు దిగుమతుల వ్యాపారం అనే కదా. అవును.
ఇంటి దగ్గర మూటల మీద పెడితే సాకిరేవు దగ్గర దించుతుంది. హా, దాని ఇంగ్లీష్ లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనే కదా అంటారు. చాలే చాలే 4 చేతులతో సంపాదిస్తాడు అన్నాడు. ఆయన ఉద్దేశం 4 కాళ్ళతో కష్టపడి సంపాదిస్తాడు అని అర్థం. అయ్యో అవునమ్మా. చాలే నర్మయ్యరా. ఆ, మీరెన్ని కట్టుకథలు చెప్పినా నా మల్లిని ఈ కంచర గడదకి ఇచ్చి పెళ్లి చెయ్యను. వెళ్ళండి. ఎహె, నేనే నీ మళ్ళీ చేసుకోను. మా కులంలో చాలా మంది బ్యూటిఫుల్ గర్దెలు ఉన్నాయి. వాటిలో ఓ మంచి కసక్కును సెలెక్ట్ చేసుకుంటాను. ఆ విన్నారు కదా, ఈవిడ గారి కుజదోషం మల్లిని మీ కుజేష్ బాబుకి ఇవ్వరంట. చేసుకునే వాళ్ళు లేక జీవితాంతం ఇంట్లోనే పెట్టుకుంటారంట. మీరు వెళ్ళండి. వెళ్ళండి 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 వెళ్ళండి. దానికి నచ్చిన వాడు వచ్చాక చేస్తాను. అయ్యో మీరు ఆగండి, రండి, ఆగండి. అత్తయ్య గారు ఒకసారి ఇలా రండి. అప్పటి వరకు రాజశేఖర్ గారు ఆగుతారో లేదో, ఆస్తి రాయకుండా వెళ్ళిపోతారో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. అమ్మో అది నిజమే. పొరపాటున వీళ్ళు వెళ్ళిపోయారనుకోండి, ఆ తర్వాత ఈ గాడిద సారీ ఈ కుజేష్ బాబు కూడా దొరకపోవచ్చండి. అమ్మో అయ్యో ఇక్కడ ఆగిపోయారే, లోపలికి వెళదాం రండి. ముహూర్తం దాటక ముందే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. గాడితో పెళ్లి చూపులేంటి? అయ్యో ఒసేయ్, ఆ రాజశేఖర్ ఆస్తి రాయాలంటే గాడితో కాదే అడవి పందితోనైనా పెళ్లి చేయక తప్పదు. నోరు మూసుకొని ఏర్పాట్లు చేయండి. వెళ్దాం రండి రండి. అత్తయ్య గారు లోపలికి ఎందుకు అత్తయ్య గారు, ఇక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. అయ్యో అది కరెక్టే అది కరెక్టే. అలాగే ఇక్కడ ఏర్పాటు చేస్తాను. ఓ థ్యాంక్ యూ మేడం. అయ్యో మా అమ్మాయి బంగారు బొమ్మ. ఆ అబ్బాయి నవ మన్మధుడు. అయ్యో నాకు సిగ్గేస్తుంది మేడం. ఇంకా లేట్ ఎందుకు, అమ్మాయిని అబ్బాయిని చూసుకోమనండి. అబ్బబ్బబ్బబ్బా, ఫిగర్ అదిరింది. కట్టుకుంటే 4 గాడిద పిల్లల్ని కానీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు. మల్లమ్మ ఆ అబ్బాయిని చూడు. ఆంటీ పెళ్లి కొడుకేడి? నీ ఎదురుగా కుర్రాన్ని పెట్టుకొని పెళ్లి కొడుకు ఏడి అంటావేంటి మళ్ళీ? ఎదురుగానా? ఎక్కడా లేడుగా? ఇదిగో ఇక్కడ. యా యా ఇట్స్ మీ. ఈయనే పెళ్లి కొడుకు, పేరు కుజేష్ బాబు. పేరు ఎలా ఉంది డార్లింగ్, నచ్చిందా? గాడిదా? ఏ ఇదిగో అలా అంటే కుజేష్ బాబు ఫీల్ అవుతాడు. గాడిద నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నీలాంటి కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి గాడిదైనా ముందుకొచ్చింది. దానికి సంతోషించు. మధు, ముందు దాన్ని బయటికి పంపించు, లేదంటే దాన్ని నడు విరగొట్టేస్తానేమనుకున్నావు. ఎంత మాట అన్నావు డార్లింగ్, నా నడుము విరగొడతావా? సో బ్యాడ్. నీకంత ఇష్టం లేనప్పుడు ఎందుకు? వెళ్ళిపోదాం, పదండి పదండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అమ్మ మళ్ళీ ఏంటమ్మా ఈ లొల్లి? నీకు కుజదోషమని మర్చిపోయావా? కుజేష్ బాబు పోతే ఇంకో మహేష్ బాబును వెతుక్కురాలేను తల్లి. అందుకని ఈ గాడిదకిచ్చి పెళ్లి చేస్తారా? నేను చావు నేను చేస్తాను, కానీ ఈ గాడిదకి మాత్రం పెళ్ళని కాదు. ఒరేయ్ నూరు ముయ్యరా, నువ్వు నిజమైన ఆడదానివని ఇదేదో నిజమైన పెళ్ళని ఫిక్స్ అయిపోతున్నావేంటి? ఏదో తూతు మంత్రంగా పెళ్లి చేస్తాను. కుజదోషం పోగానే ఆస్తి రాయించుకుని ఆ గాడిదని తన్ని తరిమేస్తాను. నూరు మూసుకుని ఒప్పుకో. అది కాదమ్మా. చెప్పింది చెయ్యి. ఆస్తి పోతే అడుక్కు తినాలరా, అర్థం చేసుకో. సర్లే నువ్వు చెప్పినట్టే చేస్తాను. కూర్చమ్మా కూర్చో కూర్చో కూర్చో. మా మళ్ళీ పెళ్లి ఒప్పుకుంది. అవునా డార్లింగ్, ఎంత అదృష్టం నా పట్ట పండింది. నాకు తెలుసు అత్తయ్య గారు మీరు ఒప్పిస్తారని. అవును, మీ ఆచారం ప్రకారం పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఊరంతా ఊరేగించాక పెళ్లి పనులు మొదలు పెడతారు కదండి? అవునవును. ఏంటి అవునవునా? ఎక్కడైనా పెళ్లి అయ్యాక ఊరేగిస్తారు, లేదా పెళ్లి రోజు ఊరేగిస్తారు. ఇలా పెళ్లి చూపులప్పుడు ఊరేగించడం ఏంటి? అవును, ఊరేగింపు అయితే నేను ఒప్పుకోను. అయితే ఈ సంబంధం క్యాన్సిల్. వెళ్దాం పదండి. అయ్యో నువ్వు కొంచెం ఆగమ్మా. పెళ్లి కొడుకు వాళ్ళు చెప్పాల్సింది నువ్వు చెప్తున్నావేంటి?
వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళండి. అవునండి, మేము బాగా కావాల్సిన వాళ్ళమే. మధుమతి చెప్పినట్లు ఊరేగింపు చేస్తారా లేదంటే మమ్మల్ని వెళ్ళిపోమంటారా? చేస్తాం 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 నాయనా. చెయ్యకుండా చేస్తావా? ఖచ్చితంగా చేస్తాం. ఇంకా లేట్ ఎందుకు, ఊరేగింపు స్టార్ట్. లేవండి. ఓరి దేవుడా, ఈ గాడితో నాకు ఊరేగింప. చచ్చాను. లే మళ్ళీ వెళ్దాం. మళ్ళీ లే.